టార్గెట్ స్థానిక సమరానికి సిద్ధమవుతున్న కాంగ్రెస్ ఇది దిశా పేపర్ పక్కా కాంగ్రెస్ పార్టీది అయిపోయింది అక్కడ అర్థమైపోయింది హెడ్డింగ్లనే చెప్పొచ్చు. సర్పంచ్ ఎన్నికలే టార్గెట్ స్థానిక సమరానికి సిద్ధమవుతున్న కాంగ్రెస్ సంక్షేమ పథకాలు ఆయుధంగా ముందుకు ఏం చేసిళ్ళు సంక్షేమ పథకాలు పాపం ఈయన చీఫ్ ఎడిటర్ నెంబర్ ఉన్నా బాగుండు నేను అన్న ఫోన్ చేశాను అడుగుదాం ఏం సంక్షేమ పథకాలు చేసిల్లో పాపం ఈయనకు తెలుస్తుంది కదా అడుగుదాం. ఎందుకంటే సంక్షేమ పథకాలే ఆయుధంగా ముందుకు మరికొన్ని స్కీమ్ల అమలుకు శ్రీకారం త్వరలోనే రైతు భరోసా రేషన్ కార్డులు ఇందిరమ్మ ఇల్లులు మాజీ సర్పంచ్ల బిల్లులకు లైన్ క్లియర్ బీఆర్ఎస్ని ఇరకాటంలో పడేసే వ్యూహం కేసుల విచారణతో ఇప్పటికే గులాబీ పార్టీ ఉక్కిరి బిక్కిరి ఏంది అంటే ఇది ఎప్పటి నుంచో మరుగుతున్నది బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు కూడా మరుగుతున్నది అంతే అయిపోయా ఏముంటుందండి అందులో కాంగ్రెస్ పార్టీ కరపత్రం లెక్క అయిపోయింది జర్నలిజం సాటిలైట్ మీడియానే గట్లనే ఉన్నది తెలంగాణలో మీడియా లేదనుకోండి మొత్తం ఆంధ్ర మీడియానే మీకు తెలియని విషయం ఉన్నది కొన్ని ఉన్నాయి అడపదడప గంతే. ఏమైపోయింది అంటే స్థానిక ఇప్పుడు సర్పంచ్ ఎన్నికల టార్గెట్లలో కాంగ్రెస్ పార్టీ బొక్కబోర్ల కింద పడుతుందండి. కాంగ్రెస్ పార్టీకి నరకం చూపెడతారు. అన్నా ఇవాళ ఏం వారం అన్నా సోమవారం అన్నా రైతు బంధు వచ్చిందన్నా రాలే అన్న అన్నా రేపేం వారం అన్నా మంగళవారం అన్నా రైతు భరోసా వచ్చిందన్నా రాలే అన్న అన్నా ఎల్లుండేం వారం అన్నా బుధవారం అన్నా మీకు రైతుకు సంబంధించిన చనిపోతే అది వచ్చిందన్నా రాలే అన్న అన్నా ఎల్లుండేం వారం అన్నా గురువారం అన్నా ఫ్రీ కరెంట్ వచ్చిందన్నా రాలే అన్న అన్నా ఎల్లుండేం వారం అన్నా శుక్రవారం అన్నా అన్నా మీకు స్కూటీలు ఇచ్చిర్రా అన్న ఇయ్యలే అన్న అన్నా ఎల్లుండేం వారం అన్నా శనివారం అన్నా అన్నా మీకు పూర్తి స్థాయిలో కూడా 2500 వచ్చినాయన్నా రాలే అన్నా ఎల్లుడేమన్నా ఆదివారం అన్న దావత్ చేసుకుందాం అన్న ఇంతే ఏముంటుంది ప్రభుత్వ పరిపాలనకు సంబంధించి ఏం చేస్తారు వీళ్ళు. గ్రామాలలో రైతులకు రైతు రుణమాఫీ కాలే రైతు భరోసా రాలే రైతుకు సంబంధించి ఏంది అంటే బీమా రాలే ఏది రాని పరిస్థితి కనబడుతుంది. ఎట్లా ఓటేస్తారండి కాంగ్రెస్ పార్టీకి నాకు అర్థమవుతుంది. ఇది ఉద్యోగాలు నిరుద్యోగులకు ఉద్యోగాలు రాలే 6 గ్యారెంటీలు అటకెక్కినాయి 13 అంశాలు ఆగమైపోయినాయి 420 420 హామీలని అయిపోయింది. వీళ్ళేదేమో రాక్షస పాలన అయిపోయింది. ఏ జిల్లాలో ముఖ్యమంత్రి పాల్గొన్నా కూడా అక్కడ నిర్బంధాలు అయిపోయినాయి. ఇంకేం జరుగుతుంది తెలంగాణలో ఏం జరుగుతుంది. స్థానిక సంస్థల ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. కళ మంచిగా ఉన్నది పగటి కళ నేనేం కట్రామని నేనే పిట్టలు దొర్రని వెనకటి ఉండే మీకు తెలుసో లేదో ఈ మధ్యకాలంలో అన్నీ కూడా అఫీషియల్ అయిపోయారు కాబట్టి వాళ్ళు కూడా కనుమరుగైపోయారు కానీ అట్లా అయిపోయింది దీని ముచ్చట. ఎందుకంటే స్థానిక సంస్థల టార్గెట్లకు సంబంధించి వీళ్ళు ఇప్పుడు రైతు భరోసానో రైతు భరోసా ఇచ్చినా కూడా దీన్ని ఏం చేస్తారు తెలుసా 5 ఎకరాల్లోపో 7 ఎకరాల్లోపో చేస్తారు. మళ్ళీ అందరికీ ఇయ్యరు. నువ్వు ప్రభుత్వ ఉద్యోగిగా నీకు రైతు భరోసా లేదు, నువ్వు ఐటీ కడుతున్నావా నీకు రైతు భరోసా లేదు. పోనీ నీ ఇంట్లో ఎవరైనా ఏంది ప్రభుత్వ లాయర్ ఉన్నాడా రాదు, డాక్టర్లు ఉన్నారా రాదు, ఇంజనీర్లు ఉన్నారా రాదు, 4 గీరల పైన కారు ఉన్నదా రాదు, ట్రాక్టర్ ఉన్నదా రాదు, డీసీఎం ఉన్నదా రాదు, నీకు బంగ్లా ఉండి 10-15 ఎకరాలు ఉన్నదా రాదు. ఇట్లా అన్నిటికీ కొర్రీలు కోత పెట్టుకుంటుంది మొత్తం కోత పెట్టుకుంటూ వస్తుంది. ఇవాళంటే వీళ్ళు టార్గెట్ కాంగ్రెస్ పార్టీ గ్రామీణ ప్రాంతాలలో వస్తుందండి. ఇప్పుడున్న పరిస్థితులలో ఇప్పటికిప్పటికి ఎన్నికలు జరిగితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మొత్తానికి మొత్తం బైకి 119 అసెంబ్లీ స్థానాలలో బైకి ముఖ్యమంత్రి కూడా ఓడిపోతాడు తెలుసా. బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. అవునన్నా కాదన్నా నిజం. ఎందుకంటే 2 జాతీయ పార్టీలు అడిగి కలిసి ఆడుతున్న నాటకం తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ తెలుసు. ఈరోజట సర్పంచ్ ఎన్నికలే టార్గెట్ పెట్టుకొని పోతారట. ఏం టార్గెట్ పెడతారు రేషన్ కార్డులు ఏడబోయినాయి. రేషన్ కార్డుకు సంబంధించి ఏదో ఫామ్ ఎంట్రీ కదా ఇత్తిమి రాత్తిమి ఆ అభయాస్తం అనే ఫామ్ ఏడబోయింది. అభయాస్తం ఫామ్ ఏడివా ఇందిరమ్మ ఇల్లా ఏడగైచ్చినావు. అరే పునాది రాయికి పూజనే చేయలే ఈయన ఇందిరమ్మ ఇల్లు ఇస్తాడట. ఎట్లా నమ్ముతారండి. నిన్న సోషల్ మీడియాలో అంటుండే ఏంది అంటే ప్రతి ఒక్కరికి సంబంధించి అన్ని రకాలుగా 6 గ్యారెంటీలు కాదరనైనా నువ్వు కిలో బోటి కూడా ఇయ్యలేవు అని చెప్పి కామెంట్లు పెడతా ఉండి అంటే తెలంగాణ ప్రాంత బిడ్డలకు కూడా అర్థమైపోయింది మీరు ఏం చేయలేరని. కాంగ్రెస్ పార్టీ గ్రామాలలో ఇంక అత్తు ఉంటుంది. గ్రామాలలో ఇంకేముంటుందండి. గ్రామాలలోకి వస్తే ఇంకా వీళ్ళందరినీ పూర్తి స్థాయిలో ఉంచుతారు, వీళ్ళని కాపాడుతారు.